ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ నిర్మాతలు సమావేశం కానున్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవన్ ను కలవనున్నారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని పవన్ కళ్యాణ్ ను టాలీవుడ్ నిర్మాతలు కోరనున్నారు. సినిమా టికెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలపై పవన్ తో చర్చించే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించి గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు వివరించనున్నారు. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్ ను నిర్మాతలు కోరనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అమరావతి నుంచి మా ప్రతినిధి శివ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రైట్ శివ, రేపు అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని సినీ నిర్మాతలు కలిసే అవకాశం కనిపిస్తుంది. టాలీవుడ్ సమస్యలను కూడా వివరించే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్, ఇక రేపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ నిర్మాతలు సమావేశం కానున్నారు. విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ లో పవన్ ను కలవనున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని పవన్ కళ్యాణ్ ను టాలీవుడ్ నిర్మాతలు కోరనున్నారు. సినిమా టికెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలపై పవన్ తో చర్చించే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించి గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు వివరించనున్నారు. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్ ను నిర్మాతలు కోరనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అమరావతి నుంచి అందిస్తారు. రైట్ శివ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని సినీ నిర్మాతలు కలిసే అవకాశం కనిపిస్తుంది. రేపు పొద్దున వారి సమస్యలను వివరించనున్నారు కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తం చూసుకుంటే జనసేన అధినేత, సినీ నటుడు, అలాగే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు సినీ ప్రముఖులు విజయవాడ క్యాంపు కార్యాలయంలో కలవబోతున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించి గత ప్రభుత్వంలో తాము ఎదుర్కొన్న అనేక సమస్యలపై కూడా పరిష్కరించాలని చెప్పి పవన్ కళ్యాణ్ కోరే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే ముఖ్యంగా సినిమా టికెట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్య వంటి అనేక అంశాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ తో వీరు కోరే అవకాశం కనిపిస్తా ఉంది. అనేక అంశాలతో పాటు కూడా వీరు పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కలిసేవారు అశ్విని దత్, హారిక హాసిని, చిన్నబాబు, మైత్రి మూవీస్ మేకర్ నవీన్, రవిశంకర్, సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, పీపుల్స్ మీడియా విశ్వనాథ్, వివేక, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్యతో పాటు మరి కొంతమంది నిర్మాతలు, నటులు కూడా పవన్ కళ్యాణ్ తో భేటీ అవకాశం కనిపిస్తా ఉంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని తో పాటుగా మొదటిసారిగా ఏదైతే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఎన్నికై అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ ని వీరంతా కూడా ప్రత్యేకంగా అభినందించడంతో పాటు తమ సమస్యల పరిష్కారానికి సాటి నటుడుగా సహకరించాలని చెప్పి కూడా వారు కోరే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రత్న, రైట్ శివ, అయితే ఏదైతే సమస్యలు ఉన్నాయో సినిమా టికెట్ల రేట్ల విషయం కానీ, అటు థియేటర్ల సమస్యలు కానీ, ఈ సమస్యల గురించి అటు ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో మాట్లాడడం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎటువంటి వీళ్ళకి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఏ విధంగా స్పందించనున్నారు పవన్ కళ్యాణ్? ఈ అంశాలకు సంబంధించి కూడా సినీ నుంచి వచ్చే ప్రతి అంశాన్ని కూడా సావధానంగా విని ఖచ్చితంగా ఆ సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ కీలకమైన పాత్ర పోషించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా సినిమాటోగ్రఫీ శాఖ కూడా ప్రస్తుతం జనసేన వద్ద, అంటే ఏదైతే కందుల దుర్గేష్ వద్ద ఉందో ఆయన కూడా జనసేన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేనే. సో ఆ ఏదైతే కీలక శాఖకు సంబంధించి, అంటే సినిమా నటుడిగా ఉన్న ఆయన ఆ శాఖకు సంబంధించిన శాఖను కూడా ఆయన వద్ద, అంటే ఆయన పార్టీలోనే పెట్టుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆయన అనేక అంశాలకు సంబంధించి కూడా ముఖ్యంగా సినిమా రేట్ల విషయంలో కూడా ఇంకా ప్రతిసారి జీవో విడుదల చేయడం ఇట్లాంటివి కాకుండా ఖచ్చితంగా ఒక స్లాబ్ పెట్టే అవకాశాన్ని కూడా పరిశీలించే అవకాశం కనిపిస్తా ఉంది. సినీ నటులతో పాటు కొంతమంది ప్రభుత్వ పెద్దలు, అంటే అధికారులతో ఒక కమిటీ వేసి వారికి ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలను ప్రభుత్వం ఏ రకంగా పరిష్కరించబోతుంది అనే దానికి సంబంధించి కూడా కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తా ఉంది. దానితో పాటుగా సినిమా థియేటర్లకు సంబంధించి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి, ముఖ్యంగా సినిమా థియేటర్లకు సంబంధించి రెంట్ విషయంలో పాటుగా అన్నిటికి మించి కరెంటు ఛార్జెస్ విషయంలో కొంత
కొంత రాయితీ కావాలని కోరుతా ఉన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో చాలా థియేటర్లకి లక్షల రూపాయల్లో కరెంటు బిల్లు వచ్చి సినిమా థియేటర్లు చాలా మూతబడిన పరిస్థితి కనిపించింది. వాటన్నిటి కూడా కరెంటు అంటే విద్యుత్ పరంగా కూడా కొంత సహకరించాలని చెప్పి కోరే అవకాశం కనిపిస్తాం. దానికి సంబంధించి కూడా కొంత రాయితీని ఇచ్చే అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తాం. దానికి కూడా పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మంత్రి హోదాలో ఆయన నటిస్తున్న ఉన్న వాటికి సంబంధించి సినిమా పరిశ్రమకు సంబంధించి పూర్తి స్థాయిలో అండదండలతో పాటు సహాయ సహకారాలు అందించాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తామని, దానిలో భాగంగానే ఎవరైతే సినీ వారికి సంబంధించిన అపాయింట్మెంట్ కోరారో వెంటనే ఆయన వారికి సానుకూలంగా స్పందించడం, అపాయింట్మెంట్ ఇవ్వడం, తద్వారా వారి సమస్యలకి పరిష్కారానికి చేతునిచ్చే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.